योजन शतशतयोजन शरधिनियोजन शरपरिलङ्घन मे जय श्री राम। जन्मदिनमिदम् ऐप्रियसखे जन्मदिनमिदम् ऐप्रियसखे शन्तनोतु ते सर्वदा मुदम् बहुपुत्रलाभको शतसंवत्सरौ दीर्घमायुः జన్మదినం శతములు మున్ముందును జరుగుగాక మురిపెముతోడన్ సన్మదిన్ వర్ధిలుమయ్యా మన్మధుడే నీకు సాటి మంగపతీశ. ప్రత్యేకించి పుట్టినరోజు అనగానే ఆర్టిఫిషియల్ కేక్ కట్ చేయడం ఇంపార్టెంట్ కల్చర్ అయిపోయింది. ఆ మైదా కేకు అట్లాగా కట్ చేస్తాము, ఫోటోలకు పనికొస్తుంది. తెలంగాణ చూస్తే ఒంట్లో షుగర్ బీపీనే ఉంటుంది. అది తినలేం, తినకూడదు కూడా. మైదా అరగదు కాబట్టి, అది విరుద్ధ ఆహారం కాబట్టి. దాని స్థానంలో ఒక ఎంత తిన్నా పర్వాలేదు, ఇబ్బంది లేదు అనేటువంటి ఒక పండుని ఆ కేకు కట్ చేసినటువంటి తృప్తి పొందుతూ ఆ కేకును కట్ చేయించాలి అనేటువంటి ఆలోచనని మా మిత్రుడు, మా కార్యదర్శి శ్రీరంగనాథ్ గారు ఎప్పుడో కనిపెట్టారు. దాన్ని చెప్పుకుంటూ పోయే క్రమంలో ఒక అడుగు ఆచరణ వైపు వేయకుండా ఏది సాధ్యం కాదనేటువంటి ఆలోచనతోటి అన్ని సందర్భాలలో ఎక్కడ అవకాశం ఇచ్చిన వాళ్ళు పిలిచారా, పిలవలేదా, లేకపోతే ఏంటి, మనకి అన్నదానం చేస్తారా లేదా అనేటువంటి ఏవి ఆలోచించట్లేదు. ఇది మంచి కాన్సెప్ట్, ఇది ఆరోగ్యకరమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి కాన్సెప్ట్ అని అనిపించిందో దానికి దీవం పోయాలంటే ఆచరణలో చూపించాలి, కంటికి కనిపించాలి. ఆ కంటికి కనిపించినప్పుడు మాత్రమే ఒక అడుగు మళ్ళీ ఇంకొకళ్ళు ఇన్స్పిరేటివ్గా తీసుకుని దాన్ని అడిగేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనది దీపాలు ఆరిపోయే కల్చర్ కాదు, క్యాండిల్స్ వెలిగించి ఉప్పుని ఊపిస్తున్నారు మన వాళ్ళు. దాని ఎంత అసలు శుభమాని పుట్టినరోజు జరుపుకుంటూ దీపాలు ఆరిపోయేది ఏంటండి? దాని స్థానంలో సంప్రదాయబద్ధమైనటువంటి దీపాలు వెలిగించాలి అనేటువంటి ఆలోచన. ఈ ఆలోచనను కూడా మళ్ళీ మనం ఆచరణలోనే పెడుతూ ఇది ఇట్లా చేసుకోండి, ఇది నిజంగా దైవాశీస్సులు మీకు అందుతాయి, మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతారు అని చెప్పని ఈ విషయాలన్నింటినీ పిల్లలకి చెప్తూ ఇది చెప్పడం వెనుక ఇంకొకటి, మేము ఒక ట్యూషన్ సెంటర్ పెట్టామండి. మామూలుగా ఇట్లాంటి మంచి విషయాలు చెప్తాం రా అంటే ఎవరు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ట్యూషన్ అంటే స్కూల్లో పెండింగ్ వర్క్ ఉంటుంది కాబట్టి, హోంవర్క్ ఇస్తారు కాబట్టి అది కంప్లీట్ చేయడానికి ట్యూషన్ అనేది ఉంటుంది కాబట్టి ట్యూషన్ ఫ్రీగా పెట్టండి. 40 మంది పిల్లలు వస్తున్నారు. 40 మంది పిల్లలకి నెలలో ఒకరితో ఇద్దరితో ముగ్గురితో బర్త్డే వస్తూనే ఉంటుంది. ఇట్లానే 300 రూపాయలు 400 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ బర్త్డేలన్నీ ఇట్లానే సెలబ్రేట్ చేస్తుంది. అంటే ఏదో ఒక దగ్గర ఆగిపోవట్లేదు మా ప్రయాణం అనేది. ఇది నిరంతరం ఇంటూ ఉండాలి, చెవుల్లో ఇంటూ ఉండాలి, కంటికి కనిపిస్తుండాలి. అప్పుడు మాత్రమే ఎప్పుడో ఒకసారి నాటుకొని ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వెళ్తుంది సమాజంలో కనేటువంటి ఆలోచనతోటి ఈ సాహసం చేస్తూ గడుపుతున్నాము. మరి ఈ క్రమంలో ఇంత జ్ఞానం లేకపోతే ఇది పరిష్కారం అని ఏదైతే అనుకుంటున్నామో, మన గౌరవ పెద్దలు మన మంగపతిరావు, యాదగిరిరావు లాంటి పెద్దల మాటల నుంచి మేము తెలుసుకున్నదే, వారి ఆశీస్సులతోటి మేము తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఒక అడుగు ఆచరణ వైపు వేయాలనేటువంటి ఆలోచనే. ఈ క్రమంలో ఇచ్చేసినటువంటి అందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి తంతుని ఇక్కడ చూసి వదిలేసి వెళ్ళిపోకుండా రేపు ఈ వీడియో కూడా ఛానల్లో వస్తుంది. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. సబ్స్క్రైబ్ చేస్తే మీ ఆశీర్వాదం నాకు డైరెక్ట్గా అన్నీ అంటే ఏ రూపంలో వచ్చినా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇట్లా చేసుకోవచ్చు. పుట్టినరోజు ఒక 1000 మందికి తెలిస్తే అందులో 10 మందికి ఇది ఎక్కినా చాలు, నా జన్మ ధన్యమైనట్టే అని చెప్పి నేను భావిస్తాను. మరి సదావకాశం కల్పించినటువంటి మూర్తి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ
प्रार्थयामहे भवशतायुषी प्रार्थयामहे भवशतायुषी ईश्वरः सदा त्वां च रक्षतु प्रार्थयामहे भवशतायुषी प्रार्थयामहे भवशतायुषी ईश्वरः सदा त्वां च रक्षतु पुण्यकर्मणा कीर्तिमर्जया पुण्यकर्मणा कीर्तिमर्जया कल्पितं ह्यनामरूपवास्तवं नराकृतिं